హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేర్ ఆఫ్ కళ్యాణ్. సో ఇదైతే లాస్ట్ డే నా బర్త్డే ముందు రోజు మేము ప్రగతి రిసార్ట్కి వెళ్ళామండి హైదరాబాద్లో. అప్పుడు నేను 5th మంత్ ప్రెగ్నెంట్ అండి. అండ్ మా బుడ్డది హాసి అయితే చక్కచక్క రెడీ అయిపోయి సో ఇలాగా రిసార్ట్కి అయితే వెళ్ళిపోయాము. మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా రిసార్ట్ వ్యూ అండి. సో లోపలికి హోటల్లోకి ఎంటర్ అయ్యే ముందు ఆ విధంగా ఉంటుంది. అండ్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ మనకి ఇలాగ బ్యాటరీ కార్స్ అవైలబుల్ ఉంటాయి టు రీచ్ ద హోటల్. మా వారైతే హాసిని అప్పుడు 3 years అనమాట హాసికి. సో కిడ్స్కి అయితే ఇంకొక పూల్ ఒకటి సెపరేట్గా ఉంటుంది ఫ్రమ్ అడల్ట్స్ టు కిడ్స్ అనమాట. సో ఆ కిడ్స్ పూల్లో అయితే తనని తీసుకెళ్లారు. ఇలాగా స్విమ్మింగ్ ట్యూబ్ అయితే అక్కడ అవైలబుల్లో ఉంటాయి. ఈవెన్ కాస్ట్యూమ్స్ ఆల్సో అవైలబుల్ అనమాట స్విమ్మింగ్కి ఫర్ కిడ్స్. అడల్ట్స్కి కూడా అవైలబుల్. సో మా బుడ్డదైతే ఎంచక్క బాగా ఎంజాయ్ చేసింది అక్కడ పూల్లో అయితే. అండ్ ఈవెన్ స్లైడ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సిన్స్ ఐ వాజ్ ప్రెగ్నెంట్ నాకైతే కుదరలేదనమాట వాళ్ళు అలాగ ఎంజాయ్ చేసేదానికి. బట్ పాప మా వారు ఇద్దరు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. బట్ డ్రాబ్యాక్ ఏంటంటే రైనీ సీజన్ అనమాట. సో బాగా వర్షాలు పడుతూ ఉండేసరికి కొంచెం కుదరలేదు వాళ్ళకు కూడా ఎంజాయ్ చేసేదానికి. సో నైట్ అయితే నాకు ఇలాగ సర్ప్రైజ్ ఇచ్చారు మా వారు హోటల్లో. సో నేను మా పాప బాగా ఎంజాయ్ చేసాం. ఈవెన్ షీ వాస్ ప్లేయింగ్ విత్ ద బలూన్స్. అండ్ ఇదండి మా రూమ్ దగ్గర నుండి వ్యూ అయితే. చిన్న వర్షం అయితే పడుతూ ఉండింది ఆ టైంలో కూడా. సో మళ్ళీ నెక్స్ట్ డే అర్లీ ఇన్ ద మార్నింగ్ మేమైతే రెడీ అయ్యి రిసార్ట్లో అయితే ఒక ఇండోర్ ప్లే జోన్లా ఉందన్నమాట నియర్ టు పూల్. సో అక్కడికైతే వెళ్ళాము. సిన్స్ వర్షం అయితే చాలా బాగా పడుతూ ఉండింది. సో స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళడానికి కూడా కుదరలేదు. సో ఇలా వచ్చేసి మేమైతే ఎంజాయ్ చేసాము రూమ్లో. నేను మా పాప కొంచెం డాన్సెస్ అలా వేసుకున్నాము. సో నైట్ అయితే క్యాండిల్ లైట్ డిన్నర్ వర్షం వల్ల సో బయట అయితే కుదరలేదండి. ఇలా అయితే చేశారు నైట్ టైమ్. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మేమైతే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని వస్తూ ఉండగా ఇలాగా మ్యాజిక్ షో అయితే ఉన్నిందనమాట. సో మా వారు పాప అందరం బాగా ఎంజాయ్ చేసాము. ఈవెన్ పాపతో కూడా ఆయన మ్యాజిక్ షో చేశారు. మ్యాజిక్ షో తర్వాత సో వర్షం కొంచెం తగ్గిందండి. సో పాప మళ్ళీ పూల్లోకి వెళ్ళింది. వాళ్ళిద్దరైతే బాగా ఎంజాయ్ చేశారు. ఈవెన్ కొంచెం వర్షం పడుతున్నా కూడా తను బాగా ఎంజాయ్ చేసింది. ఇక నైట్ అయితే మేము డిన్నర్ కంప్లీట్ చేసుకుని ఇలాగ మా రూమ్కి అయితే వెళ్ళిపోయాము. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సో మేము నా బర్త్డే ముందు రోజు స్టార్ట్ అయ్యి బర్త్డే నెక్స్ట్ డే వెకేట్ చేసామన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ కొంచెం వర్షం పడుతుంది. బట్ పాపనైతే ఒక చిల్డ్రన్ పార్క్ ఉన్నిందండి. ఆ పార్క్ అయితే తీసుకెళ్ళి మా వారు బాగా ఆడిపించుకున్నారు. అలా ఆడిపించుకున్న తర్వాత మేమైతే బ్రేక్ఫాస్ట్ తినడానికి వెళ్ళామండి. మేమైతే వెకేట్ చేసేసామండి. ఈ విధంగా ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫుల్ లెంత్ వీడియో మీకు త్వరలో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.